ప్రభుత్వమే ఆ డ్రై వేస్ట్కి ఒక ధర నిర్దేశించి మీరు ఊర్లు క్లీన్గా మేజర్గా ఇది ఎందుకు పెట్టారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పల్లె ప్రతి గ్రామం చక్కగా ఉండాలని, పరిశుభ్రంగా ఉండాలని స్వచ్ఛ భారత్లో భాగంగా ఇది మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇంచుమించు మన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమంలో సుమారు 147 బండ్లు దాకా ఇవ్వడం జరిగింది. దాంట్లో కోవూరును కూడా ఎన్నుకొని కోవూరు మండలానికి అలాగే ఇందుకూరుపేట మండలానికి ఇవ్వడం జరిగింది. ఇది వారంలో 2 రోజులు ఒక్కొక్క గ్రామానికి లేదంటే రోజుకొక గ్రామానికి అలా పంపించి అన్ని గ్రామాలకి వచ్చే విధంగా గృహిణులకు ఎంతో పనికొచ్చే విధంగా అలాగే మనకి ఊర్లో చెత్త లేకుండా క్లీన్ చేసే విధంగా ఇది పనికొచ్చింది. ఇవి చూసుకుంటే మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అండగా ఇది పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని నిరూపించుకునే విధంగా మనందరినీ ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి అటువంటి నాయకులకి మనం అండగా ఉండాలి. మీకు అందరికీ చెప్పినట్టు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు విద్యారంగాన్ని ఎంతో అభివృద్ధి తీసుకొచ్చారు. అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం అధికారంలోకి వచ్చినాక ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మీకు అందరికీ చెప్పడం జరిగింది. తప్పకుండా 30 ఏళ్ల నుంచి మూలపడిపోయిన మన ఇస్కాన్ సిరీస్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి దాంట్లో కదలిక తీసుకొచ్చారు. మన కలెక్టర్ గారు అందరూ అక్కడ రాబోయే రోజుల్లో 3 ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఇంకా కూడా ఎన్నో రాబోతున్నాయి. యువతకి ఉపాధి అందించే దిశలో మన కోవూరు కాన్స్టిట్యున్సీ ముందుకెళ్తుంది. సో ఈరోజు మనం ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేసిన సోమరాజుపల్లి తెలుగుదేశం నాయకులకి, ముఖ్యంగా చంద్రమోహన్ అన్నకి, అలాగే చెన్నన్నకి, అలాగే రవీంద్ర అన్నకి, అందరికీ ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి సోమరాజుపల్లిలో అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే సోమరాజుపల్లి గ్రామస్తులు ఎంతో గొప్ప మెజారిటీతో నాకు ఓట్లేసి గెలిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత ఈ ఊరికి నేను రావడం ఇదే ప్రప్రథమం. ఎన్నోసార్లు రావాలనుకున్నాం, కానీ ఏదో ఒక కార్యక్రమం మీ ఊర్లో చేసిన తర్వాత రావాలని ఇన్ని రోజులు ఆగాం. కానీ మీరందరూ నా పక్క నిలబడ్డారు కాబట్టే నాకు కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి భారీ మెజార్టీతో నేను గెలవగలిగాను. చంద్రమోహన్ అన్నతో ఏదో తమాషకు చెప్తుంటాను నేను, కానీ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. ఈ గ్రామస్తుల కోసం ఏదైనా చెయ్యాలి అని చెప్పే ఉద్దేశంతోనే వీళ్ళు చెన్నన్న, చంద్రమోహన్ అన్న ఇద్దరు నన్ను వచ్చి అడిగినప్పుడు మొట్టమొదటగా ఇక్కడ వాటర్ ప్లాంట్ చాలా అత్యవసరం అని చెప్పి వాటర్ ప్లాంట్ పెట్టించడం జరిగింది. అలాగే మీ ఊర్లో ఇప్పటికీ ఇంచుమించు ఈరోజు మనం 1,05,00,000 అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో పునాదులేసి వదిలేసిన హాస్పిటల్ని మనం 32 లక్షలతో పూర్తి చేస్తాం. పంచాయతీ ఆఫీస్కి నోచుకొని సోమరాజుపల్లి గ్రామంలో ఈరోజు ఇక్కడ 5 లక్షల స్థలం తీసుకుని 32 లక్షలతో పంచాయతీ ఆఫీస్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే మీరందరూ ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి అమ్మ మా రోడ్డు అని అడగడం జరిగింది. ఆ రోడ్డు ఎందుకనో అది శాంక్షన్ చేసిన దానికి ఆ భాషలో చెప్పాలంటే మామూలుగా దానికి హెడ్ అనేది లేదు, అది తిరిగి శాంక్షన్ కావటం లేదు, దానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా మనం మళ్ళీ దాన్ని టెక్నికల్గా ఏం ఇష్యూస్ ఉన్నాయో చూసి తిరిగి దాన్ని పెట్టాం. ఈ లోపల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ మనం ఈ రోడ్ని గుంతలు లేకుండా దాన్ని సరి చేసుకోగలిగాం. మెటల్ రోడ్ వేసుకున్నాం. ఇప్పుడే నేను వచ్చేటప్పుడు కూడా చూశాను. రాబోయే రోజుల్లో తప్పకుండా ఆ రోడ్ మీకు కంప్లీట్ చేపించి ఇస్తానని చెప్పి కూడా నేను మాట చెప్తున్నాను. అలాగే శ్మశానానికి మీరు దారి లేదని చెప్పినప్పుడు 3 లక్షలతో శ్మశానానికి వెళ్ళి దారిని ఒక సీసీ రోడ్డు కూడా నిర్మించుకున్నాం. 3 లక్షలతో మరో సీసీ రోడ్డు కూడా ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే
కానీ ఆత్మకూరు ప్రతి దగ్గర మన నెల్లూరు జిల్లాలో నాయుడుపేట అయితేవి ఎక్కడ మన గూడూరు సైడ్ కానీ సర్వేపల్లి కానీ ప్రతి దగ్గర కూడా ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టున్నాం. ఇవి అట్లే కంటిన్యూ కూడా చేస్తాము. ఇంకా అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా మీరు వచ్చి అడగొచ్చు ప్లాంట్ పెట్టేదాన్ని కూడా. ఎందుకంటే మంచి నీళ్ళు అనేది చాలా ముఖ్యం. అది ఇవ్వగలుగుతున్నామంటే మాకు చాలా సంతోషం కూడా. సో దీన్ని ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని జిల్లా వ్యాప్తంగా మొత్తం ఈరోజు కూడా ప్రతి దగ్గర మేము చేయగలిగింది చేస్తున్నాం. ఇప్పుడు విపిఆర్ నేత్ర అని స్టార్ట్ చేసాం. కళ్ళు ఎవరికైనా కళ్ళు ఒక బస్సు ఇప్పుడు ఉదయగిరిలో ఉంది. 6,000 మంది ఈరోజు వరకు 4 మండలాలు అయినాయి. ఇప్పుడు దాకా 3 నెలల నుంచి 4 మండలాలు చేయగలిగాం. 16-17 మంది చూశారు, చెక్ చేసాం. దాంట్లో ఐ థింక్ 9,000 మందికి గ్లాసులు కూడా ఇచ్చాం. సో ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో, నెల్లూరు జిల్లా ప్రతి గ్రామంలో చేయబోతున్నాం. అది కూడా మీ గ్రామానికి కూడా వస్తుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకోండి. చాలా మంచి కార్యక్రమం. నెల్లూరుకు వచ్చి డాక్టర్ దగ్గరికి వచ్చేదానికంటే మీ ఇంటి ముందు వస్తుంది, మీ ఇంటి ముందు చూపించుకోవచ్చు. ఈ మధ్యనే ట్రైసైకిల్స్ ఇచ్చాం వికలాంగులకి. ప్రతి ఒక్కరికి కూడా జిల్లాలో ఒక మీ కొవ్వూరే కాదు, జిల్లాలో ఉండే కాన్స్టిట్యున్సీస్ అన్నిటికి కూడా ఎంతమంది వస్తే అంతమందికి దాదాపు 1100 ట్రైసైకిల్స్ ఇచ్చాం వికలాంగులు. ఈరోజు కూడా ఎవరన్నా ఉంటే ఈరోజు కూడా అంటే ఇస్తూ ఉన్నాం. సో మేమిద్దరం వచ్చింది పాలిటిక్స్లోకి ఏదైనా మంచి చేయాలనే దీంతోనే వచ్చాము. మా ఉద్దేశం కూడా ఏంటంటే ప్రజలకి మనం ఉపయోగపడాలా అనే ఉద్దేశంతో మేమిద్దరం ఈరోజు దీంట్లో రావడం. ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. గ్రామాల్లో ఇది మంచి గ్రామం కూడా. చాలా సంతోషం ఈరోజు ఈ గ్రామానికి మేము రావడం. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం. సోమరాజపల్లి ఈరోజు రావడం మా అదృష్టంగా భావిస్తున్నా. ప్రతి ఒక్కరు మొహాల్లో ఆ కళ కనపడుతుంది, సంతోషం. ఈ సంతోషం కూడా మనం ముందుకి అభివృద్ధి అనేది కూడా ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పాల్సినవన్నీ చెప్పింది. నేను చెప్పేది ఒకటే, ఆ వాటర్ ప్లాంట్ అమృతధార ప్లాంట్ దాదాపు 190 ప్లాంట్లు పెట్టున్నాం జిల్లాలో. ఈ 190 ప్లాంట్లు 2017 నుంచి పెడతా వస్తున్నాం. ఇట్లా ఇవి మెయింటెనెన్స్ కూడా విపిఆర్ ఫౌండేషనే చేయిస్తుంది. మెయింటైన్ చేయడమే చాలా కష్టం. అది మేమే తీసుకొని దాదాపు అన్ని ప్లాంట్లు కూడా ఈరోజు ప్రతి ప్లాంట్ నడుస్తుంది. ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీ ఎత్తుకుంటే దాదాపు 27 ప్లాంట్లు పెట్టున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.